అర్బన్ ఏరియాల్లో 50% వరకు కూడా జరగలేదని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. అంటే అది జరగలేదు. ఈ క్వశ్చనర్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఇవన్నీ అడగలేదు కానీ తీసేమన్నారు. మల్లన్న అడిగిండు, మేధావులు అందరూ అడిగారు, అయినా పట్టించుకోలే. అంటే ఏంది నీకు? ఇది సవ్యంగా జరగద్దు, ఇది చివరిదాకా పోవద్దు, ఇది మధ్యాహ్నం ఆగిపోవాలి, ప్రజలే సహకరిస్తలేరు, న్యాయస్థానాల్లో కోర్టు కేసులు ఉన్నాయి, అనేకమైన జడ్జిమెంట్లు ఉన్నాయని చెప్పి నువ్వు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళినావు తప్ప నువ్వు ఎప్పుడు కూడా సరైనటువంటి పద్ధతిలో పోలేదు. నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2, మీరు అన్నట్టుగా మొత్తం రాష్ట్రం అంతా జరగలే, కులగణన జరగలే. జరిగింది కూడా తప్పు జరిగిందని చెప్పి మేమందరం వ్యతిరేకించినాం. మళ్ళీ అయితే దాని లెక్కలతో సహా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే 2020 వరకు ఆధార్ కార్డులు ఉంటాయి కదా, ఆధార్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో 3,92,00,000 ఆధార్ కార్డులు ఉన్నాయి 2020 వరకు. ఇప్పుడు 2025 ఒక రకంగా జనాభా పెరగాలి, ఈ 5 సంవత్సరాల నుంచి పెరగాలి. అంటే మీరు చెప్తా అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంటంటే ఇప్పటి వరకు మేము కులగణన చేస్తే 3,54,00,000 మంది నమోదు చేసుకున్నారు, ఇంకా ఒక 4 లక్షల కుటుంబాలు నమోదు చేసుకోలేదు, అంటే ఒక 16 లక్షల మంది నమోదు చేసుకోలేదు. ఈ 3,54,00,000 ప్లస్ 16 లక్షలు కలిపితే మొత్తం 3,70,00,000 అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది. బాగుంది. మరి 2020లో ఆధార్ కార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధార్ కార్డులు 3,92,00,000 ఉంటే అది 70 లక్షలకు 3,70,00,000 ఎట్లా తగ్గుతుంది? తర్వాత మళ్ళీ మొన్న ఏం చేసిన మొన్న మండలిలో మాట్లాడినప్పుడు ఏంటంటే తలసరి ఆదాయం దీని నుంచి ఇది భాగిస్తే ఈ తలసరి ఆదాయం వస్తుంది, ఇన్ని తలలు ఈ కథా కార్ఖానా ఒక్కొక్కరికి ఇట్లా 3,75,000 ఇట్లా ఏదో అన్నారు. అదే తలసరి ఆదాయానికి సంబంధించి ఆ భాగిస్తే వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం సోషియో ఎకనామిక్ బుక్ ఇచ్చింది, సర్వే బుక్ ఇచ్చింది కదా, ఆ బుక్ లో వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అట్లా మనం భాగిస్తే మనం డైరెక్ట్ చూస్తే 4,21,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఉన్నట్టుగా ఆ లెక్కలు చెప్తారు. అంటే మనం 4,21,00,000 అనుకోవాలా లేకపోతే 3,70,00,000 అట్లా అనుకోవాలా? అంటే 51,00,000 మంది ఎటుపోయినట్టు. అంటే ఇటువంటివి వచ్చినప్పుడు అంటే కులగణన జరగలేదనేటువంటి క్లియర్గా అర్థమవుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,